హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం యాదాద్రి టెంపుల్ గురించి తెలుసుకుందాం. మేము లాస్ట్ వీక్ యాదాద్రి టెంపుల్ విజిట్ చేసాము. సో వెళ్ళే దారిలో యాదాద్రి టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి యాదాద్రి టెంపుల్ వెళ్ళే దారిలోనే. ఇదైతే చాలామందికి తెలుసు భువనగిరి ఫోర్ట్ అని. ఇది కూడా మనకి కనిపిస్తుంది వెళ్ళే దారిలో. అండ్ మనమైతే యాదాద్రి గుట్ట టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ సైట్ సీయింగ్ కూడా చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చెరువు దగ్గర కూడా చాలా మంది ఫొటోస్ దిగుతారు. ఇక్కడ కనిపిస్తున్న గుట్టని యాదగిరి గుట్ట టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మేము వెళ్ళిన రోజైతే చాలా రష్ ఉండే. బికాస్ ఆఫ్ కార్తీక మాసం అనుకుంటా చాలామంది అయితే వచ్చారు. అండ్ మేము సండే వెళ్ళాం కాబట్టి ఇంకా రష్ ఉంది. సో ఇక్కడ కింద మాత్రం కార్ పార్కింగ్ ఫుల్ ఉండే. మేము మాత్రం 500 రూపీస్ టికెట్ తీసుకొని టెంపుల్ ముందు పార్క్ చేసాము. ఇది టెంపుల్ రూట్, పైకి వెళ్ళే కార్ పార్కింగ్ రూట్. కింద కార్ పార్కింగ్ చేసిన వాళ్ళకైతే బస్ ఫెసిలిటీ ఉంటుంది. అది ఫ్రీ బస్ ఫెసిలిటీ. సో వాళ్ళు ఫ్రీ బస్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని పైకి వస్తారు. లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ విఐపి దర్శనం కోసం అయితే ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీస్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్. అండ్ ఒక 1 hour వెయిట్ చేయాలి అని చెప్పారు. సో మేమైతే ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్నాం. ఈ రూట్ వచ్చేసి బ్రేక్ దర్శనంకి. అండ్ వయా స్టెప్స్ అయితే వేరే రూట్ ఉంటుంది. 400 స్టెప్స్ దాకా ఉంటాయంట. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. తెలంగాణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపుల్ అంటే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ బ్రేక్ దర్శనానికి సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్ని పంచ నరసింహస్వామి క్షేత్రం అని అంటారంట. సో ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. ఈ టెంపుల్ 2022 March 28లో ఈ కొత్త టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం. అండ్ ఎందుకంటే ఇక్కడ 100 years వరకు అయినా చెక్కు చెదరకుండా ఉంటుందనేసి సో బ్లాక్ స్టోన్ యూజ్ చేశారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం
లక్ష్మీ నారసింహాయ నమః. ఇక్కడ మాత్రం కాటేజెస్ అండ్ ఫామ్ హౌసెస్ కూడా ఉంటాయి టెంపుల్ చుట్టుపక్కన. లక్ష్మీ నారసింహాయ నమః. మేము కార్తీక మాసంలో విజిట్ చేసాము. సో మేమైతే 365 వత్తులు వెలిగించాము ఇక్కడ టెంపుల్లో. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ నారసింహ. టెంపుల్ సరౌండింగ్స్ అయితే మొత్తం గ్రీనరీతో ఉంటుంది. చాలా బాగుండే, చాలా చల్లగా ఉంటుంది. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ గైస్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.